శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగదంబామయమైన ఈ సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పంచదశి మంత్రాక్షరాలతో సమకూర్చినటువంటి రెండు దివ్య స్తోత్రాలను ఆధారం చేసుకుంటూ అమ్మవారిని అర్చన చేసుకుంటూ తత్వాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రెండిటికి మనం ఆలంబనగా తీసుకున్నటువంటి రెండు గ్రంథాలు ఆదిశంకర భగవత్పాదుల వారు అనుగ్రహించినటువంటి మంత్రమాతృక పుష్పమాల స్తోత్రం ఒకటి, రెండవది శంకరానందుల వారు రచించినటువంటి రాజరాజేశ్వరి స్తోత్రం. ఈ రెండూ కూడా 15 శ్లోకములు 15 అక్షరాలతో గర్భితమైనవి. అందులో మొదటి 2 కూటములు మనం పూర్తి చేసుకుని 3వ కూటములోకి నిన్ననే మనం ప్రవేశించాం. అందులో కూడా హకార సకారములు ఆ 2 అక్షరములు అయ్యాయి. 3వ కూటంలోకి వచ్చినప్పటికల్లా మనకి సకారంతో మొదలవుతుంది. అక్షరములు 3 సాకాల వస్తాయి ఇక్కడ. ఇది ఒక్కొక్క అక్షరానికి మనం ధాత్వర్థాలు చెప్పుకున్న ఇంతవరకు అన్ని కూటములకి. కానీ సకలకి అగస్త్య మహర్షి వ్యాఖ్యానం రచిస్తూ దీని ధాత్వర్థములు విడిగా అక్కర్లేదు, ఒక్కొక్క అక్షరానికి ప్రత్యేకమని కాదు, సకలం అంటే సమస్తం అని అర్థం ఇక్కడ. అంతేకాదు కళలతో కూడినది సకలం. సకలం అది అంటే కళలతో కూడినది. కళలు అంటే భాగములు విద్యలు అని 2 అర్థములు ఉన్నాయి ఇక్కడ. భాగములు అంటే పంచభూతాలు పంచతన్మాత్రలు తత్వములే కళలు. ఈ కళలతోనే ప్రపంచమంతా నడుస్తుంది. ఈ కళలన్నీ అమ్మవారి యొక్క స్వరూపములే, అదే కళాభ్యాం అన్నాం. స కళ అంటే అలాంటి కళలతో కూడినటువంటి ఆ తల్లి అని ఆ 3 అక్షరములు తెలియజేస్తూ ఈ మూడింటిని అంటే కళలతో కూడినటువంటి జగత్తనంతటిని సృష్టి స్థితి లయ 3 ఎవరు చేస్తున్నారో అది తర్వాత బీజాక్షరం చివరిలో హ్రీంకారం దాన్ని తెలియజేస్తుంది. కానీ సకలమును సృష్టి స్థితి లయలు చేస్తున్న తల్లి గనక సకల చెప్పి తర్వాత హ్రీంకారాన్ని చెప్పారు. ఇంకొక అర్థంలో సకలమును లయం చేసుకునే తల్లి అని అర్థం ఇక్కడ. సకలము అంటే సమస్తము. సమస్తము ఏ తల్లిలో లయమవుతుందో ఆ తల్లి లలితా మహాత్రిపుర సుందరి. ఇది 3వ కూటం. 3వ కూటం ఏ పురుషార్థాన్ని ఇస్తుందని చెప్పుకున్నాం మనం? మోక్ష పురుషార్థం. మొదటిది ధర్మము జ్ఞానము అయితే, రెండవది అర్థకామములు, 3వది ముక్తి హేతువు. ముక్తి అంటే అర్థం ఏమిటి అంటే అనేకముగా కనబడుతున్నవన్నీ ఏకములో లయమవడమే మోక్షం. ఈ అనేకములైనటువంటి ప్రకృతత్వములు దేహ ప్రాణ ఇంద్రియాదులు ఇవన్నీ నేననే భ్రాంతి అనేకత్వం. ఈ అనేకత్వమంతా ఏకత్వంలో లయమవ్వాలి ఇక్కడ. ఇది పరమార్థపరమైన అర్థం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ముందు చెప్పుకున్నది ఏమిటి? సకలమంతా కూడాను ఎవరి వలన సృష్టి స్థితిలయలు చేయబడుతున్నాయో ఆ తల్లి అని 3వ కూటములకు అర్థం. ఇప్పుడు చెప్పబడుతున్నది సకలము లయం చేసుకునేది. ఎందుకంటే హ్రీంకారం లజ్జాబీజం అని అర్థం ఇక్కడ. అందుకే హ్రీంకారం గురించి చెప్తూ లజ్జాపద సమారాధ్య అని ఒక నామం మనకి త్రిశతిలో కనబడుతుంది. లజ్జాపదం అంటే లజ్జను తెలియజేసే పదం హ్రీంకారం. అదే సంస్కృతంలో హ్రీహి అంటే సిగ్గు బిడియం అని అర్థం, అంటే లజ్జ అని అర్థం హ్రీహి అనే శబ్దానికి. అది బీజాక్షరం మాత్రమే కాకుండా ఒక శబ్దముగా అర్థం కలిగినటువంటిది. ఎందుకంటే బీజాక్షరాలకి సాహిత్యార్థాలు ఉండవు. క్లీం అంటే ఏమిటి, ఐం అంటే ఏమిటి అంటే సాహిత్యార్థం ఉండదు. ఎందుకంటే మంత్రం అది శక్తివంతమైనటువంటి ఒక అక్షరం, అందుకే దాని పేరు బీజాక్షరం అని అర్థం. అదే నమశివాయ అన్నామనుకోండి సాహిత్యార్థం ఉంది, శివునికి నమస్కారం అని. రామాయ నమః అంటే రామునికి నమస్కారం అని ఉంది. కానీ బీజాక్షరములకు సాహిత్యార్థాలు ఉండవు. అలా ఓంకారానికి కూడా సాహిత్యార్థం లేదు. అలాగని అర్థం లేదండి, సాహిత్యార్థం లేదన్నాం. వాటి అర్థాలు వాటికి ఉన్నాయి. అంతేకాదు హ్రీహి అనే దానికి సాహిత్యార్థం ఉంది, అంటే సిగ్గు బిడియం అని అర్థం. ఇప్పుడు దాన్ని బీజంగా మనం చేసినప్పుడు నాదం కలిసి హ్రీం అయింది, అంటే అది లజ్జాపదం. అందుకే లజ్జ అంటే ఏంటి? ముడుచుకొనుట అని అర్థం ఇక్కడ. హ్రీం అంటే ముడుచుకొనుట. ముడుచుకొనుట అంటే లయము చేసుకొనుట అని అర్థం. దీన్ని అంతర్ముఖత్వం అంటాం. బహిర్ముఖత్వం అంటే విచ్చుకొనుట, అంతర్ముఖత్వం అంటే ముడుచుకొనుట. ఆ ముడుచుకొనుట కావాలండి. కృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తుంటే మునీన్ ముకుళయన్ అంటాడు మహానుభావుడు లీలాసుకుడు. మునులు ముడుచుకుపోయేట వేణుగానం వింటూ ఉంటే. మాకు అలా ప్రవచనం వింటూ ఉంటే కళ్ళు ముడుచుకుంటాయని కొందరు అనొచ్చు, కానీ అలానే ముడుచుకోవడం కాదు ఇది. అది వినగానే అంతర్ముఖులైపోయారని అర్థం ఇక్కడ. అలాగా ముడుచుకొనుట అంటే లయము చేసుకొనుట అని. దేన్ని లయం చేసుకుంటుంది ఆవిడ? సకలమును లయం చేసుకునే తల్లి. ఆఖరి కూటముల అర్థం ఏంటంటే ఈ సమస్తం అమలు లయమవుతున్నాయి. ఇది వేదాంత విచారణలో అనేకముగా కనబడుతున్న జగత్తు
విచారణ ద్వారా బ్రహ్మమునందు లయమైపోతుంది. ఆఖరికి విచారణ చేసే మనస్సు కూడా బ్రహ్మములో లయమవుతుంది. ఇంకా మనస్సే లేదు ఇక్కడ. కానీ సర్వము దేని యందు లయిస్తుందో, ఏది దేనిలోనూ లయించదో అది శాశ్వత తత్వం. అది సర్వమును లయించుకున్న శక్తి. అది తర్వాత ఆఖరి బీజం మోక్షకారకమైన శక్తిని చెప్తుంది. అంతేకాదు మన సర్వస్వం, సర్వభావాలు కూడా అమ్మకు అర్పించడం కావాలి.